స్మార్ట్గా పనిచేసి విజయవంతం ఎలా కావాలి? టైం మేనేజ్మెంట్ సీక్రెట్స్. మిత్రులారా నమస్తే. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే స్మార్ట్గా పనిచేసి విజయవంతంగా ఎలా మారాలి. నిజంగా రోజులో అందరికీ 24 గంటలే, కానీ కొందరు పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు. మరికొందరు ఎప్పుడు బిజీగా ఉంటూనే ఉంటారు, కానీ ఎదుగుదల కనిపించదు. ఇది ఎందుకు? కారణం స్మార్ట్ వర్క్ వర్సెస్ హార్డ్ వర్క్. మీరు కూడా అంతా మేనేజ్ చేసుకుంటూ విజయవంతం కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చెప్పే టైం మేనేజ్మెంట్ సీక్రెట్స్ తప్పక పాటించండి. బిజీగా ఉండడం కాదు, ఫలితాలు రావడం ముఖ్యం. చాలా మంది తదుపరి రోజుకి పనులు వదిలేస్తూ ఉంటారు, లేదా ఒకసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజమైన విజయవంతమైన వ్యక్తులు పని ఎక్కువ చేసిన వాళ్ళు కాదు, సరిగ్గా ప్లాన్ చేసిన వాళ్ళు. తదుపరి రోజు మొదలవ్వక ముందే మీ ముఖ్యమైన పనుల లిస్టు తయారు చేసుకోండి. ఎప్పుడు ఉద్యోగం కాదు, ఫలితాల గురించి ఆలోచించండి. టు డూ లిస్ట్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ లిస్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు నిజంగా ఇంపార్టెంట్ పనులపై ఫోకస్ పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలను అందుకోవచ్చు. హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్ తేడా ఏమిటి? చాలా మంది హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, కానీ ఫలితాలు రావు. కానీ స్మార్ట్ వర్క్ అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందడం. ఉదాహరణకి హార్డ్ వర్క్, ఒక ఉద్యోగి రోజు 12 గంటలు పనిచేస్తాడు, కానీ ప్రమోషన్ రావడం లేదు. స్మార్ట్ వర్క్, మరో ఉద్యోగి 8 గంటల్లోనే తన పనిని సమర్థవంతంగా చేస్తాడు, స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటాడు, త్వరలోనే అతనికి ప్రమోషన్ వస్తుంది. మీరు బిజీగా కాకుండా ప్రొడక్టివ్గా ఉండాలి. ఏ పనిని ముందు చెయ్యాలి, ఏది అసలు అవసరం లేదు అర్థం చేసుకోవాలి. టైం బ్లాకింగ్ సీక్రెట్. సెల్ఫ్ మేడ్ మిలియనర్లు, ఫేమస్ ఎంటర్ప్రీనర్లు అందరూ పాటించే ఒక అద్భుతమైన సీక్రెట్ టైం బ్లాకింగ్. ఇది ఏమిటంటే రోజును గంటల వారీగా ప్లాన్ చేసుకోవడం, ప్రతి పని కోసం ఫిక్స్డ్ టైం కేటాయించడం, అదే టైంలో ఆ పనిని మాత్రమే చేయడం. ఉదాహరణకి ఉదయం 6-7 గంటలు ఎక్సర్సైజ్, 7 నుంచి 8 గంటలు వ్యక్తిగత అభ్యాసం, 9 నుంచి 12 గంటలు ప్రాధాన్యత పనులు, 12 నుంచి 1 లంచ్ ప్లస్ రిలాక్స్ టైం, 1 to 4 కష్టమైన పనులు, 4 to 5 ఈమెయిల్స్ మరి ఇతర చిన్న పనులు, 6 PM కుటుంబం హామీలు, రాత్రి 10 నిద్ర. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు రోజును సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. నో చెప్పడాన్ని నేర్చుకోండి. మనకు సమయం చాలా విలువైనది, కానీ చాలా మంది అవసరం లేని పనులకి సమయం వృధా చేస్తూ ఉంటారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, అనవసరమైన సమావేశాలు, ఇవన్నీ దూరం పెట్టండి. మీకు సహకరించిన అలవాట్లకు నో చెప్పండి. మీ అసలు లక్ష్యంపై ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, సమయం పోతే తిరిగి రావడం లేదు. విజయవంతమైన వ్యక్తుల రొటీన్ నుండి నేర్చుకోవాలి. స్టీవ్ జాబ్స్, ఎలన్ మాస్క్, బిల్ గేట్స్ వంటి ప్రముఖులు తమ రోజును ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఉదయం వారికి ప్రేరణ కలిగించే పని చేస్తారు, అవసరమైన పని మాత్రమే చేస్తారు, అలసట తగ్గించే పనులు దూరం పెడతారు. మీరు కూడా వారి స్ట్రాటజీస్ ఫాలో అయితే మీరు కూడా సమయం మేనేజ్ చేయగలుగుతారు. స్మార్ట్ గా పని చేయాలంటే టు డూ లిస్ట్ కాకుండా ప్రాధాన్యత ఉన్న పనులు చేయాలి. టైం బ్లాకింగ్ టెక్నిక్ పఠించాలి. నో చెప్పడం నేర్చుకోవాలి. ప్రతిరోజు సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి. ఇప్పుడు మీరు కూడా విజయవంతమైన వ్యక్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.